అదానీ అంబానీ కోసం ఉపాధి హామీ పథకాన్ని ఎత్తేసే కుట్ర. ఇక మళ్ళీ మీరు అధికారంలోకి వస్తే మళ్ళీ వాళ్ళిద్దరికే కట్టబెడతారు. మీరు కూడా కేంద్రంలో కాంగ్రెస్ వస్తే మళ్ళీ వీళ్ళిద్దరి గురించే ఉంటుంది చర్చ, అదానీ అంబానీ. మళ్ళీ ఎవరైనా కొత్త వాళ్ళు వస్తారా? కొత్త చట్టాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు. సరే, ఇప్పుడు చేస్తున్న ఆందోళనలకు ఏమైనా పరిష్కారం చూపు. విద్యార్థులు ఆందోళన చేస్తాను, జాబ్ క్యాలెండర్ ఏదని, 2 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు వేస్తావని దాని మీద ధర్నా చేస్తాను. గదానికి ఏమైనా ఆలోచన చేయి. ఈ ఆందోళనను తగ్గించారు. అది నువ్వు కొత్తగా ఆందోళన పడే బదులు. నీ ఆందోళన రాష్ట్ర ఆందోళన ఏం కాదు, విద్యార్థుల ఆందోళనే రాష్ట్ర సమస్య. ఇప్పుడు ఏం ఉపాధి హామీ కూలీలందరూ రోడ్లెక్కి మా కూలి ఆగమైపోయిందని ఎవరు మాట్లాడతలేరు. రోడ్డెక్కిన విద్యార్థులకు వాళ్ళ సమస్యను పరిష్కరించరాదు. ఓ సమస్య ఉంటే ఓ సమస్యను లేవనెత్తాలని చూస్తావు. ఈ నెల 20 నుంచి 30 వరకు ఊరూర నిరసనలు, గ్రామ సభల్లో తీర్మానాలు. ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ఫిబ్రవరి 3 నుంచి 9 వరకు బహిరంగ సభలు. ములుగు సభకు సోనియా, రాహుల్ను ఆహ్వానం. మున్సిపల్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించాలి, అందరూ సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం. పిసిసి విస్తృత స్థాయి సమావేశంలో సీఎం ప్రసంగం. ఉపాధి హామీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం. డిప్యూటీ సీఎం బట్టి ప్రభుత్వం గొప్పతనాన్ని వివరిస్తూ పోస్టర్ల పంపిణీ. ఏంటిది? 420 హామీలు నెరవేర్చినందుకు, 420 హామీలతోటి అధికారంలోకి వచ్చినందుకు పోస్టర్లు కొట్టించాలా? మహేష్ కుమార్ గౌడ్ గారు, బట్టి విక్రమార్క గారు ఉపాధి హామీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం అంటారు. అసలు ఉపాధి లేదని నిరుద్యోగులందరూ రోడ్డు ఎక్కితే ఆ సమస్యకు పరిష్కారం చూపవా? ఏం లేదు. ఇప్పుడు నిరుద్యోగుల సమస్యను పక్కదారి పట్టించడానికి, రైతుల సమస్యను పక్కదారి పట్టించడానికి ఈ ఉపాధి హామీ పథకం అనేది ముందటేసుకొని ఈ సాకుతోటి ఇన్ని రోజులు ముఖం లేదు రాహుల్ గాంధీ గారికి, ప్రియాంక గాంధీ గారికి తెలంగాణకు వచ్చి ఇక్కడ ప్రజలు కలవడానికి ఇన్ని రోజులు ముఖం లేదు. ఇప్పుడు కేంద్రం చేసిన ఒక చట్టాన్ని ముందర పెట్టుకొని ఆ ముఖంతో మీ ఉపాధి ఆగమైపోయింది అని చెప్పడానికి మెల్లగా మన తెలంగాణలోకి చొరబడుతున్నారు. మళ్ళీ దయచేసి తెలంగాణ ప్రజలారా, ఈసారి మోసపోవద్దు. అసెంబ్లీ ఎన్నికల్లో మోసపోయినట్టు ఈ మున్సిపల్ ఎన్నికల్లో మోసపోవద్దు. పార్లమెంట్ ఎన్నికలలో మోసపోయినట్టు ఈ మున్సిపల్ ఎన్నికలలో మోసపోవద్దు. కంటోన్మెంట్ ఎన్నికలలో మోసపోయినట్టు మున్సిపల్ ఎన్నికల్లో మోసపోవద్దు. జూబ్లీస్ ఎన్నికలలో మోసపోయినట్టు ఈ మున్సిపల్ ఎన్నికల్లో మోసపోవద్దు. జాగ్రత్తగా గమనించండి. నీళ్ళు ఎవరికి పోతున్నాయి, నిధులు ఎవరికి పోతున్నాయి, నిరుద్యోగులు ఎందుకు గోసపడుతున్నారు, మొన్న సెక్రటరియట్ను ఎందుకు నిర్బంధించాలని ఆటో డ్రైవర్లు పోయిండ్రు. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఆటో డ్రైవర్లారా, మున్సిపాలిటీల కింద ఉన్న ఆటో డ్రైవర్లు అందరూ కూడా ఆలోచించాలి. మున్సిపల్ కింద ఉన్న నిరుద్యోగులు ఆలోచించాలి, మున్సిపల్ కింద ఉన్న రైతులు ఆలోచించాలి. మీరందరూ ఆలోచించి ఈ కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలని కోరుతున్నాం మేము.